గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయని చేయింతురో వాటిని చేయకుందురు. వావ్. గలతీయులు 5:17 శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. సో శరీరానికి ఆత్మకి యుద్ధం జరుగుతుంది అనమాట, అవునా? సో అందుకని అరే నేను ఈ పని చేయాలా, ఈ అద్భుతము చేయాలా, ఈ ఆశ్చర్యకార్యం చేయాలా, నా కుటుంబానికి నేను ఒక ఇల్లు కట్టి పెట్టాలా, నా పిల్లల్ని బాగా చదివించాలా, నేను ఈ దురలవాట్లు మానేయాలా, ఐ షుడ్ బి బ్లెస్డ్ ఇన్ దట్ ఏరియా. మరి ఈ రకంగా అనుకున్న వాళ్ళు కొన్ని చేయలేకపోతున్నారు. అరే ఈ చెడు అలవాట్ల వల్ల, ఈ పనుల వల్ల, ఆ పనుల వల్ల నేను చేయలేకపోతున్నానని అనేక మంది నిరుత్సాహపడిపోతూ ఉంటారు. అయితే ఈరోజు అభిషేకం ఏంటో తెలుసా? అవునా? ఎవరైతే ఈ ఆత్మక్రియలు చేయలేకపోతున్నారో ఆ శరీరాన్ని జయింపజేసే శక్తికి ఈరోజు మిమ్మల్ని అభిషేకం ఇస్తున్నాను. ఈరోజు 3rd డే. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ అనాయింటింగ్ అనమాట. దిస్ వన్ ఆఫ్ ద ప్రైమ్ అనాయింటింగ్. ఓకే, సో ఈరోజు అభిషేకం ఏంటంటే దిస్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ అనాయింటింగ్. అవునా? ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును విరోధముగా ఉపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక వీరేమి చేయ నిశ్చయించరో వాటిని చేయకుందురు. రైట్. ఎంతమంది శరీరానుసారమైన జీవితాన్ని జయించి ఆత్మ ద్వారా నీవు అనుకునే దేవుని నుంచి పొందుకుందాము అనేటువంటి ఆశ కలిగి ఉన్నారు? ఎస్, దిస్ ఈజ్ ద థింగ్స్ అనమాట. అందరిలో ఉంటుంది ఇది ఆశ. అయితే అభిషేకం అంటే ఏంటో తెలుసా? వాట్ ఈజ్ అన్ అనాయింటింగ్? అభిషేకం అంటే నీవు ఏదైతే చేయలేకపోతున్నావో అది చేయడానికి సామర్థ్యాన్ని ఇచ్చేదాన్ని ఏమంటారు? అభిషేకం. అవునా? గొలియాతుని దావీదు చంపలేడు. శరీర రీతిగా గొలియాతు చాలా పెద్దవాడు, శరీర రీతిగా దావీదు చిన్నవాడు. కానీ ఎప్పుడైతే దావీదు అభిషేకింపబడ్డాడో అంత గొప్ప, అవునా, శరీరంలో అంత గొప్ప పెద్దవాడైన గొలియాతును పడేసాడు. అలాగే నువ్వు అనుకోవచ్చు, ఈ శరీర క్రియలు నేను జయించలేకపోతున్నాను, అవునా, ఈ చెడు తలంపులు, ఈ కోపము, ఈ మాటలు, అవునా, నా బలహీనత, ఎక్కువసేపు నిద్రపోతాను, ఎక్కువసేపు తిండిపోతున్నాయి, చెడు తలంపులు, చెడు అలవాట్లు, చెడు పనులు, ఇవన్నీ అవి చాలా నన్ను మించిపోతున్నాయి, నేను చేయలేకపోతున్నాను అనుకున్నారా? ఈరోజు నువ్వు వాటిని మించిపోతావు. ఈరోజు హల్లెలూయా, యువర్ స్పిరిట్ విల్ ఓవర్టేక్ ద ఫ్లెష్ ఫ్రమ్ టుడే. సో ఈ యుద్ధంలో ఈ 3వ అభిషేకం ఏంటంటే మరి ప్రత్యేకంగా అనేక శరీర క్రియల్లో మొదట జయించేటువంటి శరీర క్రియ పరిశుద్ధత. అందరూ పరిశుద్ధత అనండి. ఎస్, హాలీనెస్. సో టుడేస్ అనాయింటింగ్ ఈజ్ ఫర్ ప్యూర్ హాలీనెస్. దెన్ ఆల్ ద అన్నీ కూడా, మిగిలిన అన్ని గుణాలు కూడా. ఓకే, గలేషియన్స్ చాప్టర్ 5:16. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. వావ్. ఒకటి ఏంటంటే ఎప్పుడైతే ఆత్మలో నీకు బలం వచ్చి అభిషేకింపబడతావో, నీవు ఆత్మానుసారముగా నడుచుకుంటే యూ షల్ నాట్ ఫుల్ఫిల్ ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్. అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చరంట. శరీర క్రియలు అంటే కేవలం ఈ చేయడమే అనుకుంటారు. లేదు, ఆత్మక్రియలు ఎప్పుడైతే మనము చేస్తామో నీవు అనుకున్నవన్నీ చేసుకోవచ్చు అంటే ఈ భూమి మీద. హల్లెలూయా. యూ క్యాన్ బి బ్లెస్డ్, ప్రాస్పరస్, ఆర్థికంగా, అవునా, అన్ని రంగాల్లో నీవు ఆశీర్వదించబడచ్చు అనమాట. సో ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అంటే శరీరాన్ని జయించాలని అనేకులు వారి జీవితాంతం కష్టపడినా జయించలేకపోయారు. అయితే ఆత్మలో బలాన్ని పొందుకోవడమే శరీరమును బలహీనపరచుట. ప్రతి ఒక్కళ్ళు ఒక ఉపవాసం అనేది, ఒక రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండలేని వాళ్ళు ఆ రోజు 3 గంటల ప్రార్థన, 3 గంటల బైబిల్ చదవండి ఆ రోజు. యూనో, ఉపవాసం అంటే ఏంటి? శరీరానికి భోజనం పెట్టకుండా ఉండడం అనమాట. శరీరాన్ని పోషించకుండా ఉండడం అనేది ఉపవాసం. సో యవనులందరూ కూడా ఫాస్ట్. ఎవరైనా ఉంటున్నారా ఫ్రైడే కానీ ఒక రోజు అయినా? ఎనీబాడీ ఈస్ డూయింగ్? ఒక రోజు ఉండండి, పక్కన వాళ్ళు చెప్పు, ఒక్క రోజు నీ కడుపు కొంచెం ఫాస్టింగ్ పెట్టు అని చెప్పండి. ఉపవాసం ఒక్క పూట ఆ కుండకి కొంచెం ఉపవాసం పెడితే నీ శరీరానికి మంచిది. కుండ అంటే నీ పొట్ట, యూనో. సో జస్ట్ హోల్డ్ ఆన్ యువర్ పాట్ ఫర్ అట్లీస్ట్ హాఫ్ ఎ డే. దిస్ విల్ బ్లెస్. మీరు ఎవరైనా ఒక రోజు ఫాస్టింగ్ ఉండి చూడండి, ఆ నెక్స్ట్ డే అంతా మీకు అసలు నిన్నటిదాకా పుచ్చిపోయి తలంపులు ఇది ఇప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నాయనుకుంటావు నువ్వు. ద ఫాస్టింగ్ ప్యూరిఫైస్ యూ. ఫాస్టింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్టఫ్ ఈజ్ ఫాస్టింగ్. ఒకరోజు టెస్ట్ చేయండి. యవనులు అంటే నా ఉద్దేశంలో 120 సంవత్సరాలు తక్కువ వాళ్ళందరూ యవనులే. ఓకే, ఎనీబడి బిలో 120 ఆర్ యంగ్ పీపుల్. ఓకే, ఎంతమంది ఉన్నారు ఇక్కడ యవ్వనులు అయితే లెక్కన? నేను చెప్పిన 120 లోపోళ్ళు.
ఓకే, వెరీ గుడ్. సో ఇఫ్ యు ఆర్ బిలో 120 యూ కెన్ ఫాస్ట్ ఫర్ హాఫ్ ఎ డే. ఒకవేళ నేను ఫాస్టింగ్ ఉండలేనండి అంటే 3 గంటల ప్రార్థన, 3 గంటల బైబిల్ స్టడీ ఉండి చూడండి. యూ సీ దట్, యూ విల్ సీ పవర్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, శరీరం ఈరోజు అభిషేకం ఏంటంటే, ఎవరైతే శరీరంలో బలంగా ఉండి ఆత్మలో బలహీనంగా ఉన్నారో చూడండి, త్రాసులో ఇది ఎక్కువ ఇది తక్కువ ఉంటుంది. ఈరోజు అభిషేకంతో ఆత్మ పెరుగుతుంది, శరీరం తగ్గుతుంది. దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపన్ బై ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్ టుడే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము. ఎఫెషియన్స్ చాప్టర్ 5 వర్స్ 3. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. వావ్, ఇక్కడ చూస్తే ఇది కొంచెం చాలా హై లెవెల్లో ఉంటుంది. నీతిమంతుడు 7 మార్లు పడిపోయిన తిరిగి లేస్తాడు, కరెక్టే. నువ్వు పడిపోయినా దేవుడు నిన్ను క్షమిస్తాడు, కరెక్టే. నీ పాత పాపాలు, ప్రస్తుత పాపాలు, చెవే పాపాలు క్షమిస్తాడు, కరెక్టే. అయితే ఇక్కడ ఏమంటుంది వచనము, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ చేసిన వెంటనే మళ్ళీ క్షమించి మీరు మళ్ళీ పరిశుద్ధంగా వెళ్ళిపోవాలని ఉందా? వీటి పేరైనను, వావ్, ఇప్పుడు దాకా ఆ తలంపుల్లో పడిపోయి లేచి ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి సరైన ప్రార్థనా జీవితం లేక, ధ్యానం లేక, ఆదివారం వచ్చి ఇక్కడ పశ్చాత్తాపడి నాయన ఎప్పుడు బాగుంటానని అనేక రంగాలు నోరు కంట్రోల్ చేసుకోలేక, తలంపు కంట్రోల్ చేసుకోలేక, అవునా, రకరకాల విధాలుగా శరీర క్రియలకు బానిసమైపోయిన వాళ్ళు ఈ రోజు నుంచి ఎటువంటి స్థాయికి వెళ్ళిపోతారంటే, కనీసము ఆ పేరు కూడా నీ జీవితంలో ఎత్తనటువంటి స్థాయికి వెళ్ళిపోతావు నువ్వు. గాడ్ విల్ టేక్ యూ టు సచ్ ఎ లెవెల్ దట్ దే కాంట్ ఈవెన్ నేమ్ యూ. ఒకప్పుడు ఇంత గొప్ప పాపములో జీవించిన నీవు ఇప్పుడు కనీసము, అవునా, జారత్వమా, వ్యభిచారమా, అది కూడా చేస్తారా అన్న టైప్లో తయారు చేస్తాడు దేవుడు నిన్ను. హల్లెలూయా. ఒకప్పుడు వ్యభిచారంలో పడిపోయి లేచి ఉన్న నీ జీవితాన్ని, అవునా, చూసి పడిపోయి అనేక ఉన్న జీవితాన్ని గాడ్ కెన్ డూ దాట్. యూనో, బూతులాడకూడదు అనుకుంటావు, బూతులాడేస్తావు. కోప్పడకూడదు అనుకుంటావు, కోప్పడిపోతూ ఉంటావు. అవునా, తిట్టకూడదు అనుకుంటావు, తిట్టేస్తావు. లంచం తీసుకోవడం అనుకుంటావు, లంచం తీసేసుకుంటావు. ఫ్లాష్లీ ప్రార్థన చేయాలనుకుంటావు. యూ కెనాట్ డూ ఆల్ దిస్ థింగ్స్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, బట్ ఫార్నికేషన్ అండ్ ఆల్ అన్క్లీన్నెస్ ఆర్ కౌచియస్నెస్ లెట్ ఇట్ నాట్ బీ వన్స్ నేమ్డ్ అమాంగ్ యూ యాజ్ బికమెత్ సెయింట్స్. వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ఇది సాధ్యమా? ఈ అభిషేకం తర్వాత సాధ్యమవుతుంది మనందరికీ. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ దిస్. ఎంతమంది దీనికి సిద్ధంగా ఉంది? ఎంతమందికి ఇలా అవ్వాలన్నది? దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ అస్ టు డూ. దేవుడు దీది మన జీవితంలో సిద్ధపరచాలి. అందుకే ద థర్డ్ అనాయింటింగ్ ఈజ్ ద అనాయింటింగ్ ఓవర్ ద ఫ్లెష్ అండ్ టు ద స్పిరిట్. శరీరాన్ని అధిగమించేటువంటి ఆత్మకిచ్చే అభిషేకం మీద అన్నమాట. సో దట్ యూ క్యాన్ కంట్రోల్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ లివ్ ఎ గ్లోరీ. అప్పుడు ఏమంటే నువ్వు అనుకున్నది నీకు జరుగుతుందంట. అవునా, మనం గలతీలో చూసాం కదా, శరీరానికి ఆత్మకి శరీరానికి. ఒకసారి లెట్స్ గో దర్. గలతీలో 5:17. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు చూసారా, చాలామంది అన్ని జనులు వాళ్ళు అనుకున్నది చేసేస్తూ ఉంటారు. అవునా, అదే క్రైస్తవులు అయ్యేటప్పటికి నీవు అనుకున్నది చేయలేవు. వ్యాపారం చేద్దాం అనుకుంటావు, ఫెయిల్ అవుతుంది. అవునా, ఆ ఉద్యోగం చేద్దాం అనుకుంటావు, ఫెయిల్ అవుతుంది. ఆ డిగ్రీ చేద్దాం అనుకుంటావు, చేయలేవు. ఎందుకో తెలుసా? వాళ్ళకి యుద్ధాలు ఉండవు, వాళ్ళకి ఓన్లీ ఒకటే యుద్ధం, శరీర యుద్ధం. అవునా, శరీరమే అంతే. ఆత్మకి శరీరానికి ఉండేది సైతం. వాడు డెవిల్ వాళ్ళతో యుద్ధం చేయడు, ఎందుకంటే వాడికి పని లేదు. ఆత్మలో నీవు కొత్తగా జన్మిస్తేనే ఆత్మని, అది దేవుని ఆత్మ కనుక దాన్ని అణిచివేయాలని వాడు కోరుకుంటాడు. అందుకనే క్రైస్తవులు శరీరం నెగ్గుతుంది కనుక ఆత్మ నెగ్గదు కనుక నువ్వు అనుకుంటావు, నేను ఇంత గొప్ప దేవుణ్ణి తెలుసుకొని నేను ఇలాగున్నాను, వాడు అలాగున్నాడు ఏంటి అనుకుంటావు. అవునా, ఎవరికైనా ఎప్పుడైనా వచ్చిందా ఈ డౌట్? ఎస్, అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. అవునా, వాడు చూడు, అసలు నేను చేసే కనీసం కొంచెం ప్రార్థన కూడా చేయడు, బైబిల్ చదువు, గుడికి వెళ్ళడం ఏదో కొంచెం అన్న భక్తి ఉంది, వాడికి అది కూడా లేదు. వాడు బాగుంటాడు, నేనేమో ఈ కొంచెం ప్రార్థన దగ్గరే నువ్వు దెబ్బ తగులుతున్నాను అనమాట. కొంచెం అది ఎక్కువసేపు చేయాలని ఉంటుంది, ఎక్కువసేపు ఇంకా శరీరాన్ని జయించాలని ఉంటుంది, కానీ ఇక్కడ ఓడిపోతున్నావు కనుక నీవు అనుకున్నదే చేయలేకపోతున్నావు. ఈ 7 వారాల అభిషేకం తర్వాత శరీర రీతి ఆర్థిక సంబంధమైన శరీర సంబంధమైన ఆశీర్వాదాల్లో కూడా మనం అత్యధికంగా హెచ్చింపబడతాం. మీరు చూస్తే క్రైస్తవ సమాజంలో దే కుడ్ నాట్ డూ దిస్. అరే, అన్ని జనులు వ్యాపారంలో బ్లెస్ అవుతున్నారు, ఎందుకంటే వాడికి యుద్ధం లేదు.
పక్కన వాళ్ళు చెప్పండి, మనకి అసలైన యుద్ధం ఉంది అని చెప్పండి. ఎందుకు యుద్ధం లేదంటే క్రైస్తవులందరూ ఏం చేస్తారంటే యుద్ధము యెహోవాది అని చెప్పేసి యెహోవా మీద వేసేసి అమ్మాయిని అలాగే చుట్టూ కూర్చుంటారు. అవును నువ్వు యుద్ధం చేస్తావు, నువ్వు సుత్తు ఆయన యుద్ధం చేయమంటే ఎలా కుదురుతుంది? కుదరదు. ఆ తప్పుడు పనులు చేసుకుంటూ, ఆ బూతులు ఆడుకుంటూ, ఆ చెడ్డ పనులు చేసుకుంటూ కూర్చుంటే యుద్ధం నెక్కదు. అవునా? శరీర యుద్ధం యెహోవా చేయాలా, నువ్వు చేయాలా? ఎవరు చేయాలా? పక్కన చెప్పు, శరీర యుద్ధం నువ్వే చేయాలనండి. yes, fighting the flesh you have to do. అవునా? you have to do that fighting of the flesh. శరీర యుద్ధం, నీ శరీర యుద్ధం ఎవరైనా చేస్తారా? ఎవరో చేయరు. యూనో, గాడ్ హ్యాస్ గివెన్ యూ ద ఫ్లెష్ అండ్ హెస్ గివెన్ యూ ద ఎబిలిటీ టు ఫైట్. పక్కన చెప్పండి, నీ శరీరంతో నువ్వే యుద్ధం చేయాలని చెప్పండి. గాడ్ విల్ నాట్ ఫైట్ యువర్ ఫ్లెష్, యూ హ్యావ్ టు ఫైట్. హీ విల్ టీచ్ యూ, హీ విల్ ఎంపవర్ యూ, యూ హ్యావ్ టు ఫైట్. క్రైస్తవులతో యుద్ధం చేయక ఇక్కడ. అవునా? యుద్ధం అంటే కొంత టైం తీసుకొని ఆ శరీరక్రియవై ఎప్పుడైనా ప్రేయర్ చేసావా? ఆ కోపం గురించి, అవునా, ఆ మోహపు చూపు గురించి, ఆ పడిపోవడం గురించి, అవునా, ఆ చెడ్డ చిత్రాలు చూడడం గురించి, ప్రభువా ఇది విషయములు అని చెప్పి ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు అలా ప్రార్థించామనుకోండి, అప్పుడు ఆ బలహీనత తగ్గుతుంది. దాని గురించి యుద్ధం చేయాలి ఆ ప్రత్యేక. లేదంటే ప్రభువా నాకు ఉద్యోగం కావాలా, మా ఆవిడని ఆశీర్వదించు, కొడుకుని ఆశీర్వదించు, ఇల్లు కావాలా, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఆమెన్. అదే ప్రేయర్ అందరికీ. శరీర యుద్ధం అంటే ఆ బలహీనత విషయమై కొంతకాలము ప్రార్థించడం అనేది యుద్ధము. మీకు తెలుసా, ఈ శరీర యుద్ధం నెగ్గితే ఆర్థికంగా అన్ని రంగాల్లో అధికారాలు, ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. శరీర రీతితో యుద్ధం చేయడం అంటే ఏంటి? ఆత్మ బలము కలిగి ఉండడము, ఆత్మలో ఎదగడము. ఫైటింగ్ విత్ ద ఫ్లెష్ ఈజ్ నథింగ్ బట్ గ్రోయింగ్ ఇన్ ద స్పిరిట్. ఫైటింగ్ ద ఫ్లెష్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ ద స్పిరిట్. నీవు శరీరంతో యుద్ధం చేయట్లేదు అంటే నీవు ఆత్మలో ఎదగటం లేదు. చాలాసార్లు పడిపోతారు, లెగుస్తారు, పడిపోతారు, లెగుస్తారు, పడిపోతారు, లెగుస్తారు. కరెక్టే, పడిపోయి లెగిటి దేవుడు మళ్ళీ దేవుని రాజ్యము, దేవుడు క్షమిస్తాడు. కానీ నీవు పడిపోయినప్పుడల్లా అపవాది ఎంతో కొంత, అవునా, నిన్ను ముందుకు వెళ్లకుండా ఆపుతూ ఉంటాడు అనమాట. హీ వాంట్ టు స్టాప్. నీ ప్రమోషన్ని ఒక రకంగా వాడు వెనక్కి లాగుతూ ఉంటాడు అనమాట. నీ ప్రమోషన్ని నువ్వు కొంచెం ఆపుకుంటున్నప్పుడల్లా యు ఆర్ స్టాపింగ్ యువర్ ప్రమోషన్ బై ఫాలోయింగ్ అగైన్. నువ్వు ఎప్పుడైతే దాన్ని జయిస్తావో ప్రమోషన్ మీద ప్రమోషన్ మీద ప్రమోషన్. హల్లెలూయా. యూనో, ఈ రోజు నుంచి ఎవరైతే పడి లేసి ఉంటున్నారో, ఈ రోజు నుంచి, అవునా, సైకిల్లా తొక్కే మీరు బుల్లెట్లా ముందుకెళ్ళిపోతారు ఈ రోజు నుంచి. హల్లెలూయా. దట్స్ వాట్ గాడ్ కెన్ డూ. యూనో, ఈ పడీలు యుద్ధం వల్ల మనం అనుకోవడం చేయట్లేదు. ఇల్లు కట్టుకుందాం, నేను ఇలాగ ఉండాలి, ఇది చేయాలి. శరీరీతిగా కూడా నెరవేరట్లేదు, ఆత్మరీతిగా నెరవేరట్లేదు. ఏంటో అర్థం కావట్లేదు. 2000 సంవత్సరాల నుంచి ఇదే యుద్ధంలో క్రైస్తవులు ఓడిపోతున్నాను. ఈరోజు శరీరరీతిగా అన్యజనుడు 100 రెట్లు నెగ్గితే నువ్వు 1000 రెట్లు నెగ్గుతావు నువ్వు. హల్లెలూయా. ఎందుకు? దాన్ని ఉపయోగించుకున్నా, దాన్ని జయించి అప్పుడే మనం చేయగలమంట. ఓకే, ఎఫెసీలు 5:3 ఏమనుంది? ఒక్కసారి కూడా దాని పేరు కూడా ఎత్తకూడదంట. ఎంతమందికి దాని పేరు కూడా ఎత్తనంత సామర్థ్యం కలిగి ఉండాలని ఎంతమంది అనుకుంటున్నారు? శరీర క్రియల పేరు కూడా ఎత్తకుండా. రైట్. ఒకప్పుడు శరీర క్రియలకు ఫేమస్ అయిన నీవు ఆ పేరు కూడా ఎత్తనంత పరిశుద్ధమైన సామర్థ్యం ఈ రోజు నుంచి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దిస్ ఈజ్ వాట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ క్యాన్ డూ టు యూ. దేవుని కృప ఇటువంటి సామర్థ్యాన్ని తన భక్తులకు ఇవ్వగలదు. అయితే దీనికి ఏంటంటే కొంతకాలం నీవు ఒక ఆశ కలిగి ఉన్నావా లేదా అని దేవుడు చూస్తాడనమాట. ఆశ కలిగి ఎలా తెలుస్తుంది? నీకు ఆ సాధ్యం కాదు. నువ్వు పడి లేసి ఇంక నా వల్ల కాదని కుమిలిపోయి ఉంటుండగా దేవుడు నీ ఆశను చూసి ఆ ఆశను బలపరిచి ఆ శరీరాన్ని జయించే సామర్థ్యం ఇస్తాడు నీకు. దట్స్ హౌ గాడ్ ప్రమోట్స్ హిస్ పీపుల్. కొలస్సీలకు రాసిన పత్రికకి వెళ్దాం. 3వ అధ్యాయము 4-5 వచనాలు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వావ్. చంపడం అంటే ఏంటో తెలుసా? మళ్ళీ లెగుస్తుందా? ఫినిష్. వాడు చచ్చిపోయాడంటే మళ్ళీ వస్తాడా? ఇస్ డెడ్. ఇక్కడ ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే వీటిని ఏం చేయాలంట? చంపేయాలంట. హౌ టు కిల్ దిస్ థింగ్స్. ఎంతమందికి వాటిని చంపాలని ఆశ ఉంది కానీ వాడు చచ్చిపోతాడు, మళ్ళీ బతుకుతున్నాడు. అవునా కదా? లాజరస్లా లేచి వచ్చేస్తున్నాడు మళ్ళా. ఎవ్రీ వీక్నెస్ ఈజ్ కమింగ్ లైక్ లాజరస్. చనిపోయిన లాజరస్ బయటికి రావట్లేదు, కానీ ఈ బలహీనత మటుకు బయటకు వచ్చేస్తుంది. దిస్ వీక్నెస్ ఈజ్ పాపింగ్ అవుట్ లైక్ లాజరస్. అవునా? అయితే ఈరోజు అభిషేకంతో
లాజరస్ లాగా బలహీనత నిన్ను ఇబ్బంది పెడుతున్నా ఆ బలహీనతను చంపే సామర్థ్యం ఈ రోజు నుంచి మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అవునా? ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్. ఇందాక చూడండి ఏంటంట, దాని పేరు కూడా ఎత్తనంత సామర్థ్యం ఇస్తానంట పరిశుద్ధులకు. వావ్, నాట్ వన్ నేమింగ్. ఇటువంటి ఇక మీ దగ్గర పేరు కూడా ఎత్తకూడదంట. వావ్, ఇది సాధ్యమా? సాధ్యము. అభిషేకం ద్వారా సాధ్యమనండి. పక్కన చెప్పండి, నా వల్ల కాదు కానీ ఆత్మాభిషేకంతో ఇది సాధ్యము. యూనో, ఇట్ మే నాట్ బి పాసిబుల్ బై ద ఫ్లెష్ బట్ బై ద అనాయింటింగ్ ఇట్ మే బి పాసిబుల్. అందరూ చెప్పండి, ఈరోజు నేను పొందుకునే అభిషేకము ద్వారా నా శరీర బలహీనతను చంపుట సాధ్యము. ఎస్, ద అనాయింటింగ్ ఎంపవర్స్ యూ టు కిల్ దోస్ ఫ్లెష్లీ డిజైర్స్. అవునా? కృపావాక్యానికి ఇంత సామర్థ్యం కూడా ఉందని చెప్పండి మళ్ళీ పక్కన వాళ్ళకి. ద గ్రేస్ ఆఫ్ గాడ్ కెన్ కిల్ ద ఫ్లెష్ ఇన్ యూ. ఓకే, అందుకేమంటున్నాడు, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామద్రోతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను ఏం చేయాలంట? చంపివేయాలంట. వావ్. మార్టిఫై. మార్చరీ అంటే ఏంటో తెలుసా? మార్చరీ అంటే ఎవరికైనా తెలుసా? ఆపరేషన్ ఫెయిల్ అయిపోతే అందులో పడతారు. మార్టిఫై అంటే ఏం చేయాలి? అన్నిటిని కప్పెట్టేయాలి, సమాధి చేయాలి. ఏం చేయాలా? సమాధి. క్రూసిఫై. మార్టిఫై, ఇంగ్లీష్లో మార్టిఫై అని ఉందన్నమాట. తెలుగులో ఏమనుంది? నాటుగా చంపడం అని ఉందన్నమాట. డిస్ట్రాయ్, కిల్. టుడేస్ అనాయింటింగ్, ఈ అభిషేకం తర్వాత ఆత్మఫలాలు, ఆత్మక్రియలు నీటి బుడగల వల్ల ఊపికి బయటకు వస్తాయి. నీవు 10 సంవత్సరాల్లో ఏమన్నా చేద్దాం అనుకునే ఆశీర్వాదము 10 నెలల్లో చేసేయచ్చు నువ్వు. హల్లెలూయా. గాడ్ విల్ యాక్సెలరేట్ యువర్ డ్రీమ్స్ అండ్ డిజైర్స్, యువర్ ప్రమోషన్స్. అనుకుంటారు వీళ్ళు ఎంత బ్లెస్ అయిపోతున్నారు, ఏం జరుగుతుంది అని. శరీర క్రియల ద్వారా వాటిని నశింపజేసి చంపేస్తున్నారు అంటే 2. ఒకటేమో పేరు కూడా ఎత్తనంత సామర్థ్యము, ఇంకోటి ఏం చేసే సామర్థ్యము? చంపివేసే సామర్థ్యము. కొంతమందికి అసాధ్యంగా ఉంటుంది, పేరు కూడా ఎత్తకూడదా, చంపేయాలా, ఇంత దారుణంగా ఉంటుందా, అసలు ఎలా చేయగలమా, ఇది సాధ్యమా? చాలామందికి డౌట్ ఉంది. కానీ దేవుని వాక్యము నిజమా? చంపేయగలమంటే చంపేయగలవా లేదా? ఎస్, యూ క్యాన్, ఇట్ ఈస్ పాసిబుల్. అవునా? ఈరోజు ఎవరైతే ఇటువంటి వాక్యం విని నెరవేరుతుంది అనుకున్న వాళ్ళు ఈ వాక్యాన్ని మీ జీవితంలో రుచి చూస్తారు, చూపిస్తారు కూడా. నీ జీవితంలో అనేకులు ఈ సాక్ష్యం ఇస్తారు. ఆ పేరు కూడా ఎత్తుకునేటట్టు దేవుడు చేస్తాడు, దాన్ని చంపేసేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీలో ఈ 2 క్రియలు దేవుడు చేస్తాడని చెప్పండి. ఆ బలహీనత పేరు ఎత్తకూడదు, ఆ బలహీనతను ఏం చేయాలా? చంపేయాలి. 2 థింగ్స్. పక్కన చెప్పండి, ఈ 2 నీ జీవితంలో నీవు నమ్మకపోయినా జరుగుతాయనండి. ఎందుకంటే ఈరోజు అభిషేకం తీసుకుంటున్నావు కాబట్టి. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళే ట్రైన్ కూర్చొని నేను ఢిల్లీ వెళ్ళను, బాంబే వెళ్తానంటే ఎక్కడికి వెళ్తావు? నువ్వు నమ్మకపోయినా ఈరోజు అభిషేకం తీసుకుంటున్నావు కాబట్టి ఈ 2 నెరవేరి తీరుతాయి. హల్లెలూయా. ద అనాయింటింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఇట్ విల్ ఓవర్టేక్ యువర్ వీక్నెస్, యువర్ రాంగ్ థాట్స్. దిస్ విల్ గ్లో. పక్కన చెప్పండి, ఈరోజు రావడమే. ఎందుకంటే ద డిజైర్ ఈజ్ వాట్ యూ నీడ్. ఓకే, 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి చదువుదాం. 1 Thessalonians chapter 4 verse 2 to 7. కాగా మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఎలా ఉండాలంట? పడిపోయేలాగా దూరంగా ఉండాలా? పక్కన వాళ్ళు చెప్పండి, నీకు అది దూరం అవును కాక అనండి. దూరం అంటే తెలుసా మీకు? చాలా దూరం. నేను ఇప్పుడు ఎవరు అన్నాను అనుకో, చర్చ కింద రావట్లేదంటే చాలా దూరం అయిపోయింది బ్రదరు అంటారు. ఫార్. ఈరోజు అభిషేకంతో ఏదైతే మిమ్మల్ని దగ్గరుండి నీ శరీరంలో నుండి ఇబ్బంది పడుతుందో అది నీ శరీరమునకు దూరంగా వెళ్ళిపోతుంది అనమాట. హల్లెలూయా. గాడ్స్ గోయింగ్ టు పుల్ ఇట్ అవే అట్ ఎ వెరీ ఫార్ డిస్టెన్స్. ద అనాయింటింగ్ విల్ మేక్ యువర్ వీక్నెస్ ఫార్ అవే ఫ్రమ్ యువర్ బాడీ. పక్కన చెప్పండి, ఈ అభిషేకము నీ బలహీనతను నిన్ను దూరపరుస్తుంది అని చెప్పండి. ద అనాయింటింగ్ విల్ సెపరేట్ యువర్ వీక్నెస్. దేవుడు ఒక మాట అంటాడు, అవునా, తూర్పుకు, అవునా, పడమటకి, అవునా, ఎంత దూరం ఉందో నీ పాపములు నేను అంత దూరము పడవేస్తున్నాను అంటాడు. దేవుడు చేయగలడు ఆ పని. యస్, నువ్వు చేసావు పాపాలు, మరి వాటిని ఎలా దూరపరచగలడు? యూ డిడ్ దట్ మిస్టేక్. హౌ కెన్ గాడ్ సెపరేట్ యూ ఫ్రమ్ దట్ మిస్టేక్? ఇది దేవుడు చేయగల సామర్థ్యము, సిలువలో ఆయన చేసిన సామర్థ్యం ఇది. ఈరోజు ఏవైతే నీ శరీరంలో నిన్ను అంటుకుని ఉన్నాయో
ఆ బలహీనతలన్నీ నీకు దూరం అయిపోతాయి ఈ రోజు నుంచి. హల్లెలూయా. కావాల్సిందల్లా ఆశ. ఇప్పుడు ఆమె అంటున్నారు కదా, అంతే కావాలి దేవుడికి. దట్స్ ద డిజైర్ దట్ గాడ్ వాంట్స్ టు యూ. ఓకే, చదవం 4వ వచనము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వల్లే కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అదియు ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. వావ్, నేను కాపాడుకోలేకపోతున్నాను బ్రదర్, పడిపోతున్నాను, ఏంటో నా వల్ల కాటం లేదు. కానీ ఈరోజు దాన్ని కాపాడుకునే సామర్థ్యం మీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. గాడ్ ఈస్ గోయింగ్ టు ఎంపవర్ యూ దట్ ఎబిలిటీ టు ప్రొటెక్ట్ యువర్ వెజల్స్ ఇన్ ఎ వెరీ ప్యూర్ వే. ఎంతమందికి నా యొక్క పాత్రను అవునా కాపాడుకోవాలి నేను పరిశుద్ధంగా, ఎంతమందికి ఆశ ఉంది? ఎస్. పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును అంటే పాత్ర అనమాట. యూనో దిస్ ఇస్ ఎ వెసల్. తన ఘటమును ఎట్లు కాపాడుకునే వాళ్ళనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. దిస్ ఇస్ గాడ్స్ వెల్. చూడండి, నువ్వు పడిపోయినా నువ్వు లేగాలని, నేను క్షమించాలని, కానీ అది దేవుని చిత్తమా, ఇది దేవుని చిత్తమా? దిస్ ఇస్ గాడ్స్ వెల్. This is the standard of God's will. The standard of God's will that you have to protect your vessels in a very holy way. పక్కన చెప్పండి, ఈ రోజు నుంచి నీ ఘటమును పవిత్రంగా కాపాడుకునే సామర్థ్యం ఇస్తాడని చెప్పండి. Yes, this is what God can do. అభిషేకం అంటే ఏమనుకుంటున్నా, అందరూ వచ్చిన అనాయింటింగ్ అంటారు. ఏం అనాయింటింగ్ అంటే ఎలాగంటే పడిపోవాలి అనాయింటింగ్, అది కావాలంటారు అందరికీ కావాలి. ఓకే, దట్ గాడ్ విల్ గివ్ దట్ అనాయింటింగ్. ఎలాగంటే రోగాలు పోవాలా, ఓకే. ఎలాగంటే డబ్బులు వచ్చేయాలా, ఓకే. అవి కూడా ఉంటాయి. ఎస్, ఇట్స్ దట్ అనాయింటింగ్ ఇస్ దట్. ఇప్పుడు దాకా అనాయింటింగ్ అంటే దానికే. మీరు ఇప్పుడు అనుకోలేదు కదా ఈ టైప్లో అనాయింటింగ్ ఇస్తాను నేను. నెక్స్ట్ టైం అనాయింటింగ్ అడుగుతాం దీనికి అడగండి అందరూ. పక్కన అడగండి. నెక్స్ట్ టైం అనాయింటింగ్ అడిగినప్పుడు దీనికోసమే అడగండి అని చెప్పాను. అనాయింటింగ్ అంటే కేవలం అద్భుతాలకే కాదు. అంటే అద్భుతం నువ్వు చేయగలవా? చేయలేవు. ఇది కూడా నువ్వు ఉండలేకపోతున్నావు. గాడ్ కెన్ డూ ఇట్. ఆయన దగ్గరికి ఎందుకు రావాలా? వై యువర్ కమింగ్. కృప అంటే ఏంటి? ఎస్, నీ గతాన్ని తీసివేసి కొత్త జీవితాన్ని కూడా ఇస్తాడనమాట. ఎస్, హీ కెన్ గివ్ యూ ఎ నైస్ గ్లోరియస్ ఫ్యూచర్. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ గ్రేస్. దట్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎట్లు కాపాడుకోవాలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ 3వ అభిషేకం, ఈ 7 అభిషేకాలు వెరైటీగా ఉంటాయి, మీకు అర్థం కాదు. యూనో బికాస్ ఐఎమ్ బీయింగ్ మూవ్డ్ బై ద స్పిరిట్. ఐఎమ్ ఆస్కింగ్ గాడ్. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫైనల్. అవునా? దీనికి ముందు దర్శనం ఇచ్చానా లేదా? రోడ్డు ఏ దారి అది? రహదారి. అవునా? ఏమేమి ఉంటాయి ఆ దారి పేరేంటి? బట్టలు షర్ట్ పేరేంటి? షర్ట్ పేరు ఓకే. హోలీనెస్, పరిశుద్ధత. ఏంటి దాని ఆ బ్రాండ్ నేమ్ ఏంటి? హోలీనెస్. కానీ ఈరోజు మీ డ్రెస్సులన్నీ పరిశుద్ధ డ్రెస్సుల్లో మారిపోతాయి. హల్లెలూయా. నువ్వు చందన కొనుక్కో, బొమ్మన కొనుక్కో, యూనో ఇట్ విల్ చేంజ్ ఇన్ టు హోలీనెస్. హల్లెలూయా. పరలోక రాజ్యంలో నీ బ్రాండ్ నేమ్ ఏముంటుంది? నీ నీతి పేరేంటి? నీతి వస్త్రాల పేరేంటి? ఆ వస్త్రాల పేరేంటి? నీతి వస్త్రాలు. యూనో దే ఆర్ ద హోలీ గార్మెంట్స్. వావ్. అవి ఎక్కడ దొరుకుతాయి? అది పరిశుద్ధాత్ముడే బైబిల్లోంచి అమ్ముతాడు అనమాట. హల్లెలూయా. దే ఆర్ ఫర్ ఫ్రీ బై ఫెయిత్. ఓకే, ఆల్రైట్. యూ హ్యావ్ టు రిసీవ్ ఇట్ బై ఫ్రీడమ్, బై ఫెయిత్. ఎందుకంటే దానికి మూల్యము యేసుప్రభు వారు సిలువ మీద చెల్లించేశారు కాబట్టి. ఒకవేళ నువ్వు అవి కొనుక్కోవాలంటే ఆయన సిలువ కంటే ఎక్కువ మూల్యం చెల్లించాలా? దట్ ఈస్ ఇంపాసిబుల్. ఓకే, సమ్ థింగ్స్ ఆర్ ఫ్రీ బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. చదవమ్మా. ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. సో ద లార్డ్, ఇటువంటి పరిస్థితి రాకుండానే దేవుడు మనలను 3 రకాలుగా మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. మొదటిది ఏంటది? వాటిని ఏం చేసేయాలంట? ఏం చెప్పండి? 3 చెప్పండి. రెండోది, మూడోది. ఓకే, లెట్ us read this. 2 Timothy chapter 2 verse 3 to 6. 2వ తిమోతి 2వ అధ్యాయము 3 నుంచి 6. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. ఓకే, రీడ్ అగైన్. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు
తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. వావ్! బైబిల్ ఏం చెప్తుందంటే 4వ వచనములో జీవన వ్యాపారాలు అంటే ఈ లోక సంబంధమైన వాటిలో ఇరుక్కుపోవడం అనమాట. అవునా? ఈ పాప విషయమైనటువంటి కార్యాల్లో ఇరుక్కుపోవడాన్ని ఏమంటున్నారు? జీవన వ్యాపారాలు, దురాశ, మోసము, అబద్ధము. కానీ మనమందరం ఎవరమో సైనికులా కదా? ఎస్, ఒక పాట ఉంది, సైనికులం, ఉందా లేదా? ఎస్. ఈ సైనికులు యుద్ధాన్ని, మన యుద్ధంలో ఉన్నామా లేదా? ఎస్. ఇందులో ఉన్నప్పుడు ఈ శరీర క్రియల్లో చిక్కుకోకుండా ఉండడం అనేటువంటిది, ఈ లోక క్రియల్లో పడిపోకుండా ఉండడం అనేటువంటిది సైనికుడి యొక్క గురి. ఏనో శత్రువుని జయించాలి. నువ్వే ఇరుక్కుపోతే శత్రువుని ఏం చేస్తావు? అవునా? నువ్వు అక్కడికి యుద్ధానికి వెళ్ళి శత్రువులో జయించాలన్నమాట. ఈరోజు అభిషేకంతో అందరూ ఎక్కడ ఇరుక్కోకుండా శత్రువుని జయించే సామర్థ్యం పొందుకుంటారు ఈరోజు నుంచి. ఓకే, 5 నెక్స్ట్. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. వావ్! దేని ప్రకారం పోరాడాలంట? నియమ ప్రకారం. చూడండి, దేవుడు కొన్ని ఆర్డర్స్ ఇస్తాడనమాట. డబ్బులు సంపాదించాలా? నియమ ప్రకారం సంపాదించాలా? ఏమైనా పనులు చేయాలా? నియమ ప్రకారం. ఒక్కొక్కసారి రాంగ్ రూట్లో కూడా సంపాదించవచ్చు, తప్పుడుగా కూడా మనం జీవించవచ్చు. కానీ ఏమవుతుందో తెలుసా? మరి జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఈ భూలోకంలో దొరికేయచ్చేమో, నీకు ఇల్లు కట్టేసుకోవచ్చు, డబ్బులు కొనేసుకోవచ్చు. కానీ తుఫాను వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ ఇల్లు లాస్ట్లో నువ్వు ఓడిపోతావు. నీకు అర్థం కాదు, ఏంటి ఇలా ఓడిపోయాను అని. అవునా? ఎవరో దాదాగిరి గుండాగిరి చేశారని నువ్వు చేయకూడదు. ఎవరో మోసాలు చేశారని నువ్వు చేయకూడదు. ఎవరో అబద్ధాలు ఆడారని నువ్వు చేయకూడదు. అవునా? పోనీ ఒకప్పుడు చేసావు, కానీ ఇప్పుడు మారిపోవాలా. యూ హ్యావ్ టు చేంజ్ నౌ. అవునా? జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడాలంట. బట్ దెర్ షుడ్ బి ఎ రూల్ అండ్ ఎ రెగ్యులేషన్ ఇన్ ఎ రైట్ వే. అప్పుడు నీకు కిరీటం దొరుకుతుందంట. ఈరోజు అభిషేకంతో అందరూ పోరాటాలు కరెక్ట్గా మారిపోతాయి ఈరోజు నుంచి. ఎస్, మీ అందరు నాలుకలు కరెక్ట్ అయిపోతాయి అనమాట. గాడ్ విల్ టైటన్ యువర్ టంగ్స్ టు స్పీక్ గుడ్ వర్డ్స్. పక్కన చెప్పండి, ఈరోజు నుంచి నీవు చేసే పోరాటము న్యాయ పోరాటం అవును గాక అనండి. ఎస్, డూ ఇట్ ఇన్ ఎ రైట్ వే. రైట్ వే దట్ గివ్స్ యూ విక్టరీ. ఈ భూమి మీద విజయం వస్తుంది, తర్వాత పరలోక రాజ్యంలో కూడా నీకు విజయాన్ని వస్తుంది. ఓకే, ఏంటంటే మొదటిది యూ షుడ్ నాట్ నేమ్ ఇట్. దాని పేరు కూడా ఎత్తకూడదు. తర్వాత ఏం చేయాలి? దాన్ని చంపేయాలా. మూడవది, దానికి ఎంత దూరం పెట్టాలా? దూరం పెట్టేసేయాలి శరీర క్రియలను. నాలుగవది, నీ యొక్క క్రియలను, నీ యొక్క ఘటములను ఎలా కాపాడుకోవాలా? పరిశుద్ధంగా కాపాడుకోవాలా. తర్వాత యుద్ధము అన్యాయంగా చేయాలా, న్యాయంగా చేయాలా? ఓకే, రిమెంబర్ దిస్ 5 థింగ్స్. ఓకే, నాట్ ఈవెన్ నేమ్డ్, కిల్ దెమ్. Not even name them, kill them, put them far away. Vessels, possess your vessels in holiness and do the right war. Okay? So, ఈరోజు అభిషేకంతో ఈ 5 క్రియలు బయటకు వస్తాయి. ఓకే, now let us see this mystery now. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఇక్కడ 2 సంఘాలకి ఈ నేరం వేస్తాడు. 2 సంఘాల మీద శరీర క్రియలు నేరం వేస్తాడు అనమాట. అన్ని శరీర క్రియలే, అన్ని బలహీనతలు. కానీ ప్రత్యేకమైనటువంటి మరి ఇక్కడ 2 నేరాలు వేస్తాడు. 2 నేరాలు చూద్దాం. ఈ సంఘం పేరు 12వ వచనంలో ఎఫెసీలు 2:12 ఉంటుంది. తెలుగులో ఏమని ఉందో, ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, తెలుగులో పెర్గము అని ఉంటుంది. అవునా? ఇంగ్లీష్లో కూడా పెర్గమోస్. అవునా? తెలుగులో పెర్గములో ఉన్న సంఘమునకు దూత ఇలాగూ రాయిచున్నదంట. ఏం రాస్తుంది అక్కడ? వారి విషయమై 14వ వచనం చదవండి. ప్రకటన 2:14. అంటే పెర్గము అనేటువంటి సంఘము మీద మరి ఏ నేరము మోపబడుతుందో మనం చూద్దాం. చదవమ్మా. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా దేని మీద? అన్యుల మీద, సంఘం మీద. సంఘము. మళ్ళీ నువ్వు అనుకుంటావేమో ఇది ఏంటి అని. ఒకసారి చదవమ్మా మళ్ళా. 2 చదువు. 2 కాదు, 12 చదువు. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. సంఘానికి అనమాట. పెర్గములో ఉన్న సంఘానికి మీద నేరం మోపుతున్నాడంట. దిస్ ఈజ్ ఎ చర్చ్. చదువు. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. 14వ వచనము. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఇక్కడ చూస్తే జారత్వము అనే దాని మీద నింద వేస్తున్నాడు ఇక్కడ. యూనో దట్ ఈస్ అన్ అడల్టరీ ఇన్ ద చర్చ్. సంఘములో జారత్వం అనేది ఉంది. ఇంకా వేరే వాటికి బలిచ్చే వాటిని తినడము, వీటికి కొంచెము ఉరి అని అంటున్నాడు అనమాట. దిస్ ఈజ్ సమ్ ఆఫ్ ద మిస్టేక్స్. జారత్వం అనేది ఇక్కడ
సంఘంలో ఉండేటువంటి ముఖ్యమైన నేరం మోపుతున్నాడు. ఓకే, సరే. ఇప్పుడు ఈ అధ్యాయంలో మిగిలిన అన్నట్లో కూడా ఏం చెప్తాడు? అవునా, నేను 5 విషయాలు చెప్పాను. ఏం చెప్తాడు? దాన్ని పేరెత్తకూడదు, అవునా, దూరంగా పెట్టాలా, చంపేయాలా, పరిశుద్ధంగా కాపాడుకోవాలా, అవునా అని 4 విషయాలు మనం చెప్తాం. ఇక్కడ ఎలా డీల్ చేస్తాడో చూడండి. అవునా, ఇప్పుడు 17వ వచనం చదువుదాం. లెట్స్ రీడ్ వర్స్ 17. అదే అధ్యాయంలో పెర్గమో సంఘానికి నేరం మోపి ఆ నేరాన్ని ఎలా జయించాలో రాస్తున్నాడు. చదవండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రత్యేకంగా ఏ సంఘంతో చెప్తున్నాడు ఇక్కడ? పెర్గమో సంఘంతో చెప్తున్నాడు. దాని మీద వేసినటువంటి నేరము, అందులో జారత్వం ఒకటి. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. వావ్, మొదటిది ఏంటంట? మరుగైయున్న మన్నాను. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిస్తాడంట. మీరు చూసారా? ఒక్కొక్కసారి మీరు సెల్ ఫోన్ రంగంలో కొంతమందికి కొన్ని అంతకుముందు నోకియా అని వచ్చాయి, అవునా, మోటరోలా అని, నోకియా అని వచ్చాయి. తర్వాత చిన్న ఫోన్లు వచ్చాయి నోకియా, తర్వాత కలర్. అంటే ఎవరికో ఒకరికి దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు అనమాట. అరే బ్లాక్ అండ్ వైట్లో ఎందుకు కలర్ చేస్తూ ఉంటుందని. ఎవరో కలర్ స్కిన్ కనిపెట్టారు, అవునా. వాళ్ళు చాలా రిచ్ అయిపోయారు. తర్వాత ఇంకొకళ్ళు ఏం చేశారు? ఇంకొకళ్ళు దాంతోపాటు ఏం చేశారు? కెమెరా పెట్టారు. ఏం పెట్టారు? కెమెరా. ఇంకొకళ్ళు ఏం చేశారు? ఇది కెమెరా పెట్టాడా అని కెమెరాతో పాటు వాళ్ళు వీడియో పెట్టారు. వాడి ఫోన్లు అన్నీ అమ్ముడిపోయాయి. వాడు కోటీశ్వరుడు అయిపోయాడు, అవునా. అంటే కొత్తదనాన్ని ఎవరు తెలియని వాడికి ఇచ్చాడు అనమాట. తర్వాత ఏం చేశాడు? ఐఫోన్, యాపిల్ అనేవాడికి ఏకంగా మొత్తం అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ చెత్త అంతా పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఐఫోన్ రిలీజ్ చేశాడు. ప్రపంచం అంతా ఐఫోన్ అన్నీ ఇప్పుడు అందరూ అవి కాపీ చేసేస్తున్నారు. ఇప్పుడు దాకా నువ్వు అందరిని చూసి కాపీ కొంటున్నావు. ఆడి షర్ట్, ఈడు బూటు, ఆడు ముక్కు, వాళ్ళ పిన్ను, ఏళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంజనీరు, డాక్టరు, కలకటేరు, అవునా, బిజినెస్, అవి అన్నీ కాపీ కొడుతున్నావు. ఎప్పుడైతే ఈ శరీరాన్ని జయించావో ఎవరికీ తెలియని కొత్త విషయాలు దేవుడు నీకు బోధిస్తాడు. న్యూ థింగ్స్, స్పెషలైజేషన్. ఏమిస్తాడంట? మరుగైయున్న మన్నాను. గాడ్ విల్ గివ్ యూ క్రియేటివ్ ఎబిలిటీస్. ఎవరినో చూసి ఫాలో అవ్వాల్సిన పని లేదు. ఏదో ఉందో సామెత, పులిని చూసి నాకు కోతలు పెట్టుకున్నాడు. యూ డోంట్ నీడ్ టు కాపీ ఎ లయన్ ఆర్ ఎ టైగర్. గాడ్ విల్ గివ్ యూ ఎ న్యూ క్రియేటివ్ ఐడియా. మీకు తెలుసా, పరిశుద్ధాత్మ మనం ఇచ్చిన 9 వరాలే అనుకుంటాం. 9 వరాల అనేక వరాలు ఉన్నాయా? అనేక వరాలు. ఎవరైతే వీటిని జయిస్తారో ఒకళ్ళొకళ్ళు కాపీ కొట్టకుండా ఇక్కడ ఉండేటువంటి 10,000 మందికి 10,000 వేరు వరాలు దేవుడు ఇవ్వగలడు. హల్లెలూయా. 10,000 పిలిపి ఎవరిదైనా సరే పళ్ళు మ్యాచ్ అవుతాయా? ముక్కు, కళ్ళు, జుట్టు, ఎవరి కాళ్ళే యూనిక్. ఇక్కడ 10,000 మంది ఎలా సపరేట్గా ఉన్నారో అలాగే అన్ని రకాలుగా నేను ఫేమస్ చేయడానికి దేవుడు అన్న వరాలు నీకు ఇవ్వచ్చు. అన్ని సామర్థ్యాలు, అన్ని వ్యాపార లాభాలు, అవునా. హీ కెన్ గివ్ యూ గుడ్ డిజైన్స్, గుడ్ క్రియేటివ్ థింగ్స్, కొత్త విషయాలు గాడ్ కెన్ గివ్ యూ, అవునా. ఫస్ట్ రోడ్డు మీద వెళ్ళే కార్లు, తర్వాత హెలికాప్టర్లు, తర్వాత ఫ్లైట్లు, వాటిలో రకరకాల విషయాలు, అవునా. టెలిస్కోపులు, శాటిలైట్స్, అనేక గాడ్ ఈజ్ గివింగ్ న్యూ ఎబిలిటీస్. ఇక్కడ శరీరాన్ని ఎందుకు జయించాలి అనుకుంటే ఏమిస్తాడంటే, ఏమన్నా ఇస్తాడంట? మరుగై ఉన్న మన్నా, హిడెన్ థింగ్స్, ఎవరికి తెలియని కొత్త విషయాలు దేవుడు నీకు చెప్తాడు అనమాట. న్యూ థింగ్స్, న్యూ పవర్, న్యూ ఎబిలిటీస్. ఎంతమందికి ఎవరికి తెలియని మర్మాలు నాకు తెలియని ఆశపడుతున్నారు. ఇక్కడ వ్యాపారంలో ఎవరికి తెలియనటువంటి పరికరాలు దేవుడు నీకు చూపిస్తాడు. గాడ్ కెన్ గివ్ యూ న్యూ డిజైన్స్, న్యూ ఎబిలిటీస్, అవునా. నీ పేరు మీద ఐన్స్టీన్ థియరీ అనే టైప్లో కొత్త సబ్జెక్ట్ రాస్తారు. హల్లెలూయా. గాడ్ కెన్ గివ్ న్యూ థింగ్స్, అవునా. రైట్ బ్రదర్స్, ఆ బ్రదర్స్, న్యూ క్రియేటివ్ పీపుల్, దే ఇన్వెంటెడ్ మెనీ థింగ్స్. శరీర క్రియలు ఎప్పుడైతే జయిస్తామో ఈ రోజు నుంచి ఇక్కడి నుంచి గొప్ప సైంటిస్టులు దేవుడు ఎవరిని పోతున్నాడు. ఆత్మ సైంటిస్టులు, శరీర సైంటిస్టులు రెండూని. హల్లెలూయా. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ పుట్టింగ్ డౌన్ ద ఫ్లెష్. ఎంతమందికి ఎవరికి తెలియని కొత్త వ్యాపార విషయమై, శరీర విషయమై, ఆత్మ విషయమై తెలియాలని ఆశపడుతున్నారు ఎంతమంది. యాస్, న్యూ టెక్నాలజీతో బ్యూటీ పార్లర్ లేబనెత్తారు ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళు. హల్లెలూయా. ఆడికి వెళ్తే బలహీనంగా తయారవుతాం అమ్మా, అది ఏదో పెడతారు ఇక్కడ, ఏం రాస్తుందో కానీ జిగులు మెరిసిపోతుంది. నువ్వు ఎవరికి చెప్పవు, అది ఇలా రాస్తా ఉంటావు. చేప మందులు అక్కడ మిగతారు కానీ చెప్పరు ఏం మందు, అది కలిపి చేప వేసి దోత్తా ఉంటారు అలాగే, అవునా. వాళ్ళకి ఎంత సామర్థ్యం ఇస్తే సృష్టికర్త యొక్క పిల్లలు మీకెంత సామర్థ్యం ఇవ్వాలా. హల్లెలూయా. కొన్ని 100 మంది అక్కడ మూట కడుతూనే ఉంటారు అనమాట. గాడ్ వాంట్స్ టు గివ్ యూ న్యూ థింగ్స్. అది ఎవరికి చెప్పరంట, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కొడుక్కే చెప్తారంట. మురిగేయున్న మన
ఈ రోజు నుంచి అలాంటి 10,000 రకాల దేవుడి మీద ద్వారా విడుదల చేయబోతున్నాడు. హల్లెలూయా. సో పుట్టింగ్ డౌన్ ద ఫ్లష్. నువ్వు అనుకోవచ్చు ఎందుకు జయించాలా, నెక్స్ట్ టైం ఏదైనా శోధన వచ్చిందనుకో, అమ్మో దీనివల్ల 1,000 కోట్లు పోతాయో పో అనాలా. అవునా? A temptation is a loss of a creative ability. Giving to a temptation could be a loss of a creative ability. So be careful. Giving up to temptation could be a loss of a creative ability. So be careful. Resist the temptation, come out of it. ఇంకొకటి చూద్దాం. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరి ఇంకోటి ఏమిస్తాడంటే అతనికి తెల్ల రాతినిస్తును, ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవరికినో. అంటే ఏంటి? నీకు దేవుడిచ్చింది ఈ భూలోకంలో ఎవరికి తెలియదంట. హల్లెలూయా. దట్స్ ద పవర్ ఆఫ్ పుట్టింగ్ డౌన్ ద ఫ్లష్. చూసారా శరీర క్రియను జయించడంలో ఎంత సామర్థ్యం ఉందో. అందుకని ఇజ్రాయెల్, మనం చూస్తే ఇజ్రాయెల్ దేశము ప్రతి సంవత్సరము 1000 నుంచి 10,000 కొత్త పరికరాలు విడుదల చేస్తుందంట. హల్లెలూయా. ఇజ్రాయెల్ 10,000 న్యూ థింగ్స్ ఫ్రమ్ 1000, మినిమం 1000 కొత్త. అమెరికా దేశం కొత్త కనపడుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మెషిన్? రోబోటిక్ టెక్నాలజీ అండి. కడుపులో కొయ్యకుండానే 3 రంధ్రాలు పెట్టి బాగు చేసేస్తారని ఎక్కడ అమెరికా కనిపెట్టింది. కొత్తవి న్యూ థింగ్స్. ఏమంటున్నాడు? తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వానికే కానీ మరి ఎవరికినే. ఒకవేళ నేను ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు అడికి. అంత లోతైన విషయాలు దేవుడికి ఇస్తాడు. నువ్వు కాపీ కొట్టలేవన్నా కొట్టలేడు. నువ్వు ఐఫోన్ తయారు చేయగలవా ఇంట్లో స్టవ్ మీద? వంకాయ పులుసు చేసినట్టు నో, యూ కెనాట్ మేక్ ఇట్. సాంబార్ చేసినట్టు యూ కెనాట్ మేక్ ఇట్. వాడే చేయాలా, యూ కెనాట్ డూ ఇట్. ఇటువంటి సామర్థ్యము శరీర క్రియలను జయించడం ద్వారా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎంతమందికి కావాలి ఇటువంటి సామర్థ్యం? అత్తమానం చదువు అది ఇదే కాదు, జయించే సామర్థ్యాన్ని కూడా పొందుకోవాలి. ఈ రోజు నుంచి మీరు శరీర క్రియలు జయించి మీరందరూ స్పెషలిస్టులు అయిపోతారు. ఈ రోజు నుంచి నీకు ప్రత్యేకమైన ఇంపార్టెన్స్. అందరూ మిమ్మల్ని పిలితే సెమినార్కి చెప్పండి మీకు ఏమిచ్చాడు దేవుడికి, ఇది చెప్తాను. మీకేమిచ్చాడు ఒక్కొక్కరు ప్రత్యేకమైన వారిగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. సో పుట్టింగ్ డౌన్ ద ఫ్లష్ brings out the purpose of God's creative ability through you. Hallelujah. శరీరక్రియలను జయించడం ద్వారా నీలో ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రత్యేకమైన సామర్థ్యాన్ని దేవుడిని శరీరం నుంచి బయటికి తీస్తాడంట. హల్లెలూయా. పక్కన చెప్పండి, ఈ రోజు నుంచి నీతో కొత్త సామర్థ్యాన్ని దేవుడు బయటికి తీస్తాడని చెప్పండి. దిస్ ఈజ్ వాట్ గాడ్ కెన్ డూ. చూడండి, పెర్గమో సంఘాన్ని తిట్టినట్టు తిట్టి ఎలా చెప్తున్నాడు. అవునా? జయించువానికి చదువులో అనమాట, యూ విల్ బి ఎ న్యూ క్రియేటివ్ ఎబిలిటీ. అవునా? ఆల్రెడీ నువ్వు అక్కడికి వెళ్ళి పిహెచ్డీ చేయాల్సిన పని లేదు, నువ్వు చేసిన దానికి పిహెచ్డీ ఇస్తారు వాళ్ళు. దిస్ ఈజ్ వాట్ గాడ్ కెన్ డూ. ఓకే, ఇంకొక సంఘానికి ఏం రాశాడో చూద్దాం. ప్రకటన 2వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనిచున్న యెజబెలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. ఏ సంఘంతో చెప్తున్నాడు? అవునా? ఇక్కడ తెలుగులో ఏమని రాశాడో చూద్దాం. 18 చదవమ్మా. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలా తెలుగులో ఏమన్నా ఉంది? తుయతైరా. ఓకే, తుయతైరా అనే సంఘానికి ఏం రాస్తున్నాడంట? చదవమ్మా 20 ఇప్పుడు. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనిచున్న యెజబెలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు. చూడండి, అపవాది ప్రవక్త అనేటువంటి రూపంలో వచ్చి ఏం చేపిస్తుందంట? జారత్వము. వావ్, డిడ్ యు సీ దట్? ద డెవిల్ కెన్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ప్రాఫెట్ అండ్ ఎ ప్రాఫెటస్ అండ్ కమ్ అండ్ డూ దిస్ ప్రాబ్లమ్ ఇన్ యూ. సరే, అందరి ఇళ్ళకి వచ్చి చేస్తుందా? కొంతమంది దగ్గరికి వచ్చి చేస్తుందా? వాట్ ఈస్ దిస్? కొంచెం ప్రకటనలో ఇక్కడ ఆపి దీని గురించి కొంచెం స్టడీ చేద్దాం. We will go and study in this area of where and whom will it defraud and trouble. 2వ తిమోతి 3వ అధ్యాయము 5-6 వచనాలు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఆగండి, భక్తి నీలో ఉండే పాపాన్ని జయిస్తుందా జయించదా? ఎస్. భక్తి ఉండి పాపాన్ని జయించట్లేదంటే అది పూర్ణమైన భక్తి కాదు. అందుకనే దేవుడు కొన్ని మాటలు అంటాడు. ప్రభువా నీ నామాన్ని దయ నెలకొట్టడం అద్భుతాలు చేసామంటే దేవుడు ఏమంటాడు? నేను నిన్ను ఎరగను. కృప కేవలము నీకు వరాలను
ఇవ్వడమే కాదు, ఫలాన్ని కూడా ఫలింపజేస్తుందా చేయదా? ఎస్. ద గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ నాట్ ఓన్లీ గివ్ యూ గిఫ్ట్స్ బట్ ఆల్సో ఫ్రూట్స్. లేవు ఫలాలు, ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంట, భక్తి ఉంటుంది, వాక్యం బాగా చెప్తారు, బైబిల్ చదువుతారు, కానీ వాళ్ళకి ఒక వీక్నెస్ ఉంటుందంట. వాళ్ళకి ఎవరు బకరాలు అయిపోతారో చూద్దాం. ఓకే, 2 తిమోతి 3:6 పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి. ఆగండి, వీళ్ళు ఎవరిళ్ళలోకి వెళ్తారంట? అవివేక స్త్రీలు. వివేకం ఉండే స్త్రీలు కాదు, అంటే పైకి భక్తిగా ఉండి ముసుగేసుకొని స్తోత్రం అంటారు, కానీ లోపలే ఉండదు సరుకు. ఓకే, దిస్ ఇస్ వాట్ దే ఆర్. అసలు ఎలా ఉండి నువ్వు పురుషుడు, ఇలాంటి వాళ్ళకి అలాంటి మగవాళ్ళు కూడా ఉంటారంట, స్తోత్రం హల్లెలూయా అంటారు, కానీ వాళ్ళకి లోపల సరుకు ఉండదు. వీళ్ళు మ్యాచ్ అవుతారంట, యూనో. సో వీళ్ళలో ఉండే తప్పు, వాళ్ళలో ఉండే తప్పు కలిసి బాంబ్ బ్లాస్ట్ అయ్యిద్దంట. ఓకే, దిస్ ఇస్ హౌ గాడ్ విల్ డూ. యూనో, దోస్ ఎ వీక్ మ్యాన్ అండ్ ఎ వీక్ ఉమెన్ విల్ కమ్ టుగెదర్. పక్కన చెప్పండి, బలహీనమైన వాళ్ళు ఇద్దరు జంట అవుతారని చెప్పండి. వీక్ మొగుడు, ఆ వీక్ పెళ్ళం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ బ్లాస్ట్ ఆఫ్ 2 families. ఓకే, సో దిస్ విల్ హ్యాపెన్. ఆ సత్యం ఎప్పుడు నువ్వు పొందలేని అవివేక స్త్రీల యొద్దకు ఎండ్లోకి వచ్చి ఏం చేస్తారంట? వారిని చెరపట్టుకొని పోయిన వారు వీరిలో చేరినవారు. కాబట్టి నేను జయించను అంటే కుదరదు. నువ్వు జయించకపోతే వేడొకటి పట్టుకుపోతాడు నేను, నీ బలహీనతలో. సో పక్కన చెప్పండి, బలహీనంగా ఉన్నావు డేంజరస్ అని చెప్పండి. ఎస్. If you are weak, you are vulnerable to the enemy. You are somebody's prey if you are weak. So weakness is not an excuse. Go become strong. బలహీనత వల్ల బలైపోతావు కాబట్టి బలంగా ఉండు అని చెప్పండి. ఎవరో రారు, యూ విల్ బి. నువ్వు బలహీనంగా ఉంటే, ఎస్, ఇఫ్ యు ఆర్ వీక్, నువ్వు బలహీనమైన స్త్రీవా, బలహీనమైన పురుషుడు వస్తాడు. బలహీనమైన పురుషుడువా, బలహీనమైన స్త్రీ వస్తుంది. అవునా? సో ఈ రోజు నుంచి మీరు అందరూ బలవంతులు కాబట్టి ఎవరెవరికి బలవరు. హల్లెలూయ. పక్కన చెప్పండి, ఈ రోజు నుంచి నువ్వు బలవంతుడు కాబట్టి నువ్వు ఎవరికి బలవు అని చెప్పండి. ఓకే, సో అర్థమైన ఎవరెవరికి బలవుతారు? ఓకే, నేనేం చేయలేదండి, వాళ్ళే చేతపడి చేశారు. అవునా? చేతపడి చేసేసి మా అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు, ఆ అమ్మాయి చేతపడి చేసి బందెట్టి తీసుకెళ్ళిపోయింది అంటండి. బలహీనత మ్యాచ్ అయింది అక్కడ. చేతపడి ఏం లేదు మధ్యలో. చేతపడి ఉందా? లేదు. అవునా? వీడు అవివేకుడు, ఈమె కూడా అవివేకురాలు. అవివేక చేతపడి చేశాడు. ఓకే, అవివేకం ఉందా లేదా? అవివేకం కలుసుకుందన్నమాట. ఓకే, సో వీక్నెస్ అండ్ వీక్నెస్ హ్యావ్ మ్యాప్డ్. ఓకే, ఆల్రైట్, వచ్చేయండి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మళ్ళీ తయతురా సంఘానికి 20 చదువమ్మా. 20 అయిపోయింది కదా, 26. నేను నా తండ్రి. మళ్ళీ ఒకసారి 20 చదువు. రీడ్ 20. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తేనని చెప్పుకొనుచున్న యెజబెలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. కాబట్టి ఇక్కడ ఒక రకంగా తిడతాడు, అన్ని రకాలు చేస్తాడు, కానీ ఇందాక చెప్పిన వాటిలో మంచి దాన్ని జయిస్తే ఏమొస్తుంది అనేది చెప్తాడు. 26వ వచనం. బయట లోకానికి చెప్తున్నాడా, సంఘానికి చెప్తున్నాడా? సంఘానికి. అంటే సంఘములో కూడా జారత్వం ఉంది. అవునా కదా? చూసారా, పాతకాలం నుంచి ఉంది సంఘంలో జారత్వం. ఓకే, చూద్దాం. 26వ వచనం చదవమ్మా, 26 నుంచి 28 వరకు. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. చూసారా, ఎవరైతే శరీర క్రియలను జయిస్తారో వాళ్ళకి ఏమొస్తుంది? జనుల మీద అధికారము. అంటే ఏంటి? వాళ్ళకి కావాల్సింది దేవుడు నీకిస్తాడు. వాళ్ళందరూ వచ్చి సార్ అని నీ ముందు మోకరిస్తారు. హల్లెలూయా. God will give you some power over ordinary human beings, so they will come and surrender to you. So putting down the flesh gives you power over people. మనుషులందరూ చెప్పుకుంటారు, అమ్మో ఈమె దగ్గరికి వెళ్దాం పదా, మన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, ఆమె చేస్తే మనం బ్లెస్ అవుతాం, ఆమెకు మాట్లాడితే ప్రాఫెసీ చెప్తుంది. సో న్యూ గిఫ్ట్ వేర్ యూ కెన్ కంట్రోల్ ద పీపుల్. జనాలు వచ్చి నీ ముందు సరెండర్ అయిపోతారు. మమ్మల్ని పరిపాలించు, మాకు బోధించు, టీచ్ మీ, బ్లెస్ అస్, హీల్ అస్, డూ అస్. సో అథారిటీ. ఎంతమందికి కావాలి అధికారము? ఎస్. శరీరాన్ని జయించిన వాళ్ళు ఏమవుతుంది? పాపం పరిశుద్ధులు ఏం చేయాలి? బోరు కొడుతుంది. ఇప్పుడు బోరు కొట్టదు.
నేను చెప్తున్నాను కదా, ఈ వాక్యాన్ని ఎవరైతే ఈరోజు అర్థమవుతుందో కొత్త కొత్తవి కనిపెడతావు నువ్వు. కొత్త కొత్త తలంపులు, న్యూ థింగ్స్. ఇందాక పెర్గమో సంఘాన్ని చెప్పినట్టు ఈ సంఘానికి చెప్పినట్టు ఏం చెప్తున్నాడు? ఏమొస్తుందంట? జయించువానికి నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్త చేయని జనముల మీద అధికారము ఇచ్చేదను. అథారిటీ ఓవర్ ద పీపుల్. తర్వాత చదువు 27. అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మరవాని పాత్రల వలె పగులగొట్టబడదురు. నీకు ఎంత అధికారం ఉంటుందంట? ఒకవేళ వాడు సరిగ్గా లేదనుకో, వాడు ఇబ్బంది పడుతున్నాడు అనుకో, ఏం చేయొచ్చంట? ఆ యొక్క ఇనపదండం పట్టుకొని కుండను పగలగొట్టినట్టు పడాను పగలగొట్టచ్చంట. అమ్మో అనుకుంటే వాడు ఒక్క దెబ్బకే, నాయనా 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 నాయన తీసేయి నాయనా తీసేయి నాయన, పౌలు వల్లే ముమ్మారు యుద్ధం చేయాల్సిన పని ఉండదు. అది పట్టుకొని టపా అని కొడితే పగిలిపోద్దంట. శరీరాన్ని ఏం చేస్తే? జయిస్తే. ఎంతమందికి కావాలి ఇటువంటి అధికారము? హల్లెలూయా. యూ క్యాన్ బ్రేక్ ఇట్ బై ద పవర్. అటువంటి కొండను మీరు ఎప్పుడైనా ఇంట్లో కొండ పగిలిపోతే మళ్ళీ బాగు చేశారా? ఎవరైనా ఇక్కడ వెళ్ళిపోయి ఇంకో కొత్త వేసుకుంటారు, అంతే, అయిపోయింది, దాని మ్యాటర్ క్లోజ్. ఒక్కసారి కొట్టామంటే క్లోజ్. శరీర క్రియని జయించడం వల్ల ఇలాంటి అధికారం ఇస్తాడంట. హల్లెలూయా. సచ్ ఏ పవర్. నీ జోలికి ఎవరు వస్తాడు? అప్పుడు ఎవరు రాడా? సారీ, వాడి జోలికి వద్దురా బాబు. ఇప్పుడు దాకా నిన్ను ఇబ్బంది పెట్టి, నిన్ను ఆడుకొని అవమానపరిచి నానా మాటలు దూషించిన వాళ్ళు నిన్ను చూసి గిజి 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 వణుకుతారు ఈ రోజు నుంచి. హల్లెలూయా. ఏం చేస్తే? శరీర క్రియను చేస్తే. ఎంతమందికి ఇటువంటి అధికారం కావాలని ఉంది? వావ్. దేశాన్ని పరిపాలించడమే కాదు, అవునా, కొండను పగలగొట్టినట్టు పగలగొట్టే అధికారము. వావ్. ఇందాక మనం చూస్తే ఏమిస్తున్నాడు? దాచబడిన మన్నాను, కొత్త రాయి, దాని మీద రాసింది నీకు తప్ప ఎవరికీ తెలీదు. దట్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. జనములకు అధికారము, ఇంకొకటి కొండ పగలగొట్టే అధికారం అంట. వావ్. టేక్ ఇట్. 28 చదవండి. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. వేకువ చుక్క అంటే ఏంటో తెలుసా? వేకువ అంటే ఏంటి? చీకట, పగల? పగలు. ఇంగ్లీష్లో ఏమనుందో తెలుసా? మార్నింగ్ స్టార్. మార్నింగ్ స్టార్ అంటే ఏంటో తెలుసా? రాత్రి వెలగడం కాదు, పగలు కూడా వెలుగుతావంట నువ్వు. హల్లెలూయా. యూ విల్ బి సో బ్రైట్ అండ్ సో పవర్ఫుల్. ఎంతమందికి ఇలా వేకువ చుక్క కావాలని ఉంది? ఆ వేకువ చుక్క ఎవరో తెలుసా? మన యేసయ్య. హల్లెలూయా. పగల 10,000 మందిలో కూడా గుర్తుపట్టవచ్చు అంట ఆయన్ని. హల్లెలూయా. అవునా? చీకట్లు వేసేసి చూడాల్సిన అవసరం కూడా లేదు. మార్నింగ్ స్టార్, ఇన్ ద బ్రైట్ లైట్ యూ క్యాన్ షైన్. పక్కన చెప్పండి, వెలుగులో కూడా నీ వెలుగు కనపడి, నీ వెలుగులో కూడా మెరుస్తావని చెప్పండి. ఎస్, యూ విల్ షైన్ ఇన్ ద డే లైట్. అందుకని అంటారు వేకువ చుక్క, మార్నింగ్ స్టార్. శరీర క్రియలు జయించిన వాళ్ళకి ఎన్ని బెనిఫిట్స్ అండి. హల్లెలూయా. ఎంతమందికి ఈ అభిషేకం కావాలో లేచి నిలబడాను. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యు నౌ. ఎస్, లెట్ మీ ప్రే. నజరేయుడైన యేసయ్య, అవును ప్రభువా, ఈరోజు నీవు నీ వాక్యంలో చెప్పావు, అవును, ఆ యొక్క శరీర క్రియలను చంపడానికి, దూరంగా చేయడానికి, వాటి పేరు కూడా ఎత్తకుండా మా పాత్రలను పరిశుద్ధంగా పెట్టుకోవడానికి సామర్థ్యం ఇచ్చావు. అదే కాదు, నూతనమైన సామర్థ్యం మాకు ఇస్తున్నావు. అవును, దాచబడిన మన్నాను ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటావు, ఎవరికి తెలియనటువంటివి. ఎస్ లార్డ్. ఎవరికి తెలియని పేరును దాని మీద రాసి, వారికి తప్ప ఎవరికి తెలియదు. నోబడీ కెన్ కాపీ దాట్. యు ఆర్ గోయింగ్ టు టెల్ దెమ్ సీక్రెట్స్, క్రియేటివ్ పవర్. వారి ఉద్యోగాల్లో, వారి చదువుల్లో, వారి వ్యాపారాల్లో నూతన సామర్థ్యం ఇచ్చి, క్లర్క్గా ఉంటే ప్రొఫెసర్, మేనేజర్గా, జనరల్ మేనేజర్గా కూడా వారిని ప్రమోషన్ ఇచ్చేటంత సామర్థ్యాన్ని వారి ఉద్యోగాల్లో చేయండి అయ్యా. ప్రమోట్ దెమ్, క్రియేటివ్ ఎబిలిటీస్. అవును, అధికారులుగా చేస్తానన్నావు. కుండను పగలగొట్టేటువంటి, అవునా, ఇనప దండాన్ని వారికి ఇస్తానన్నావు. ఎస్ మై లార్డ్. వేకువ చుక్క, పగలు కూడా వారిని గుర్తుపట్టదగ్గటువంటి సామర్థ్యాన్ని వారికి ఇస్తానన్నావు ఒక్కొక్కరిని. దే కెన్ ఈవెన్ షైన్ ఇన్ ద డే లైట్. ఓ లార్డ్, దే కెన్ షైన్ ఇన్ ద డే లైట్. ఇటువంటి నూతన సామర్థ్యము ఏ శరీర క్రియలు అయితే మేము జయించలేదు, ఈ రోజు నుంచి వాటిని జయించి ఈ విషయాలన్నీ మా జీవితంలో నెరవేర్చడానికి నువ్వు ఇంతకాలం కృపలో మమ్మల్ని భద్రపరిచి, ఇప్పుడు కృప ద్వారా ఈ సామర్థ్యాన్ని మాకు తీస్తున్నందుకు, శరీర క్రియలను జయించే నూతన సామర్థ్యము ఈ రోజు నుంచి సంఘమంతటికి నీవు దయచేసి, ఇదిగో ఇది యేసు ప్రభువారు వీళ్ళ దేవుడు, ఇంత గొప్పవాడు అనేటువంటి నామము వీరి ద్వారా తీసుకురమ్మని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి ఈ అభిషేకము ద్వారా నూతన సామర్థ్యము, నూతన స్వస్థత, నూతన మర్మములు, నూతన శక్తి నాకు, నా కుటుంబముకు ఇచ్చిన దేవునికి వందనాలు.
నజరేయుడైన యేసయ్య అద్భుతములు చేయవాడా, ఆశ్చర్య కార్యములు చేయవాడా. అవును, ఈ సంఘము నీది, ఈ ప్రజలు నీ వాళ్ళు, నేను నీ వాడినే. మమ్ములను రక్తం పెట్టి కొన్నావు నా యేసయ్య, నీకు వందనాలు. అందుకే ఈరోజు నీ బిడ్డలను పుట్టి స్వస్థపరచండి. ఎయిడ్స్ వ్యాధిని తీసివేయండి, క్యాన్సర్ వ్యాధులను తీసివేయండి. అవును, బ్లడ్ ప్రెషర్, షుగర్, టీబీ, థైరాయిడ్ వ్యాధులను తీసివేయండి. సైనస్, మైగ్రైన్ వ్యాధులను తీసివేయండి. చెవిటి మూగదయాలను తీసివేయమని ప్రార్థిస్తున్నాను. గుండె జబ్బు, ఊపిరితిత్తుల్లో వ్యాధి, కిడ్నీలో వ్యాధి, లివర్లో వ్యాధి, గాల్ బ్లాడర్లో వ్యాధి, ఎముకల్లో వ్యాధి, గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ, పేగుల్లో వ్యాధులను తీసివేయండి. మాంసములో, చర్మములో, రక్తములో వ్యాధులను తీసేయండి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, లివర్ కిరోసిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ప్రతి నొప్పిని నజరేయుడైన యేసు బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. క్యాన్సర్ వ్యాధి, బ్రెయిన్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, ఇంటెస్టైన్ క్యాన్సర్, ఏ ప్రాంతములో క్యాన్సర్ ఉన్నా నజరేయుడైన యేసు దాన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. లెట్ దట్ క్యాన్సర్ come out in Jesus mighty name. AIDS Lord, heal your people now from head to toe. అయ్యా, ప్రతి రిపోర్ట్ను నార్మల్ తీసుకొని రండి. అవును, మమ్మల్ని గొప్పగా హెచ్చించాలంటే, మేము గొప్పగా వాడబడాలంటే ఆరోగ్యం ఉండాలా. అవును, నువ్వు బైబిల్లో హెచ్చించిన వీరందరూ ఆరోగ్యవంతులు గనక మమ్మలను కూడా ఆరోగ్యవంతులుగా చేయండి. అవును, అందరికీ దీర్ఘాయువునిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చావు. నొప్పులతో, మరణ భయముతో మేము జీవించడము నీ చిత్తము కాదు. ఆ మరణ భయాన్ని మా పాదాల కిందకు తీసుకొని రండి. ఆర్థిక సమస్యల భయాలను మా పాదాల కిందకు తీసుకొని రండి. నజరేయుడైన యేసయ్య, ఈ ఆవరణములో ప్రతి ఒక్కరిని తాకండి, ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దు. వాళ్ళందరూ నేను తాకాలనుకుంటున్నారు. ఈ అభిషేకాన్ని ఇచ్చింది నీవు, అవునయ్యా. కానీ ప్రపంచంలో అందరికంటే గొప్ప అభిషక్తుడవు నీవయ్యా. నీవు మాట మాత్రము సెలవిస్తే సమాధులు లెగుస్తాయి. నీ స్వరము సమాధులను లేపుతుంది. నీవే ఇప్పుడు నీ హస్తమును తీసుకొచ్చి అనేకులను తాకండి. అనేకుల హృదయాల్లో, అనేకుల గుండె మీద, ఊపిరితిత్తుల మీద, కడుపుల మీద ఇప్పుడే నీ హస్తము వేసి ఆ నొప్పులను, వ్యాధులను తీసివేయండి. వారి ఆర్థిక సమస్యలను తీసివేయండి. బ్లెస్ దెమ్ లార్డ్, టచ్ అండ్ హీల్ నౌ జీసస్. ఇప్పుడే గాయపడిన ఈ హస్తముతో నీవు వారిని తాకి, ముట్టి స్వస్థపరచండి. ఈ గాయపడిన హస్తముతో నీవే వారిని తాకి, ముట్టి స్వస్థపరిచి ఇదిగో గొప్ప సాక్షులుగా చేయండి. నీ బిడ్డలను గొప్పవారిగా తీర్చిదిద్ది నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.